ప్రైజ్ లార్డ్. ప్రియ సహోదరి సహోదరుడా, ఉదయం మొదలుకుని రాత్రి పండుకునేంత వరకు మన తండ్రి అయిన యేసయ్య మనలను సజీవుల లెక్కలో ఉంచి కాచి కాపాడిన యేసయ్యకు వేలాది స్తోత్రాలు స్తుతులు. నేనైతే మీతో ఒక చిన్న విషయాన్ని పంచుకోవాలని ఆశపడుచున్నాను. దేవుడు మనలను దేని కొరకు పిలిచాడు? దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ, సాత్వికముతోనూ నడుచుకొనుటకు పిలువబడ్డాము. మీరు పిలువబడిన పిలుపునకు తగునట్లుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ, సాత్వికముతోనూ నడుచుకొనవలెనని ప్రభువును బట్టి ఖైదీ అయిన నేను మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఎఫెసీ పత్రిక 4 అధ్యాయము 2, 3 వచనాల్లో రాయబడి ఉంటుంది. అపోస్తలుడైన పౌలు ఎఫెసీయులకు రాసిన పత్రికలో దేవుని పిల్లలముగా, ఆయన వారసత్వముగా, ఆయన ఆలయముగా, క్రీస్తు శరీరముగా, ఇల్లుగా ఉండేందుకు ప్రభు మనలను పిలిచాడని తెలియజేస్తూ, ఆ పిలుపునకు తగిన రీతిలో ఎట్లా జీవించాలో పౌలు గారు మనలను ప్రోత్సహిస్తున్నారు. ఆత్మఫలముల్లోని 2 అంశములపైన ప్రస్తావన చేస్తున్నారు. ఒకటి దీర్ఘశాంతము, సాత్వికము. అవును, నువ్వు నేను ఆలోచిద్దాం. దేవుడు మనలను, నిన్ను నన్ను ఎందుకు పిలుచుకున్నాడో ఒక్కసారి ఆలోచిద్దాం. దేవుడు ఈ చిన్న మాటలను దీవించునుగాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.